మైసూర్ నగరాభివృద్ధి సంస్థ ముడా ఇంటి స్థలాల కేటాయింపు కుంభకోణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఉచ్చు బిగిస్తోంది. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ రంగంలోకి దిగాయి. మరోవైపు సిద్ధరామయ్య భార్య పార్వతి తనకు కేటాయించిన 14 ప్లాట్లను సరెండర్ చేస్తున్నట్లు నెల రోజుల క్రితం ముడా కమిషనర్కు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై లోకాయుక్త పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య A1 గా, A2, A3లుగా ఆయన భార్య బిఎం పార్వతి, బామ్మర్ది మల్లికార్జున స్వామి, A4 గా భూయజమాని దేవరాజు ఉన్నారు. ఈడీ, సిబిఐ కూడా రంగంలోకి దిగడంతో సిద్ధరామయ్య ఇక ఏ క్షణంలోనైనా విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లోకాయుక్త ఎఫ్ఐఆర్ ను పరిగణలోకి తీసుకుని ఈడీ అధికారులు ఈ అంశంపై సిద్ధరామయ్య, ఆయన భార్య పార్వతి తదితరులపై మనీ లాండరింగ్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ECIR ను నమోదు చేశారు. దాని ప్రకారం ఈడీ సమ్మన్లు జారీ చేసి నిందితులను ప్రశ్నించనుంది. మరోవైపు లోకాయుక్త పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను సిబిఐ కూడా అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ఇలా అన్ని వైపుల నుంచి ముఖ్యమంత్రికి ఉచ్చు బిగిస్తోంది. వివిధ కార్యక్రమాల షెడ్యూల్ ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధికారిక నివాసంలోనే గడిపారు. మరోవైపు ముడా కమిషనర్కు సిద్ధరామయ్య భార్య పార్వతి తన 14 ప్లాట్లను సరెండర్ చేస్తున్నట్లు నెల క్రితమే ఓ లేఖ రాశారు. మైసూరు తాలూకా కేసరే గ్రామంలోని సర్వే నంబర్ 464లో 3 ఎకరాల 16 గుంటల భూసేకరణకు పరిహారంగా విజయనగర ఫేస్ 3, 4లలో తనకు కేటాయించిన 14 ప్లాట్లను తిరిగి ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తన భర్తపై 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చలేదని, ఆయనపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.